స్తోత్రాలు నాయన. బలహీనులమైన మమ్మల్ని బలపరిచేది నీ వాక్యం, కృంగిన వారిని లేవనెత్తేది నీ వాక్యం. ప్రభువా నైనా అటు నీ శ్రేష్టమైన వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. జీవం కలిగిన నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాము. బలపరిచే నీ మాటను ప్రభువా, మమ్మల్ని నీలో స్థిరపరిచే నీ మాటను అయా, సాతానుని ఎదిరించుటకు కావలసిన శక్తినిచ్చు నీ వాక్కును అయా, విశ్వాసంలో మమ్మల్ని కదలని వారిగాను స్థిరులుగాను నిలవబెట్టు. దేవుని శక్తి కలిగిన వాక్కుకు ఈరోజు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మా మధ్యలో మీరుండండి. దేవానికి స్తోత్రాలు. ఈరోజు కూడా నీ మాట వినున్నట్లు ప్రభువా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును అన్న రీతిలో ప్రభువా, నీ మాట వినున్నట్లు మా హృదయాలను ప్రభా మీరు మేము సిద్ధం చేసుకుంటూ ఉండగా పరిశుద్ధాత్ముడా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీ అంతా కూడా ఆశీర్వాదకరంగా, మాకు మేలుకరంగా, నీ నామానికి మహిమకరంగా ప్రభా మీరు జరిగించవలసిందిగా కోరుకుంటూ ఈ సమయమును ఈ స్థలమును సంపూర్ణంగా మీ ఆత్మవశము చేసుకోమని ప్రాధేయపడుతూ సమస్తముపై నీ కృపను విడుదల చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధిద్దాం. నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు. నా చివరి దినము వరకు, నా చివరి శ్వాస వరకు నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధించు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు తల్లి గర్భమున రూపింపబడకి పేరు పెట్టి నన్ను పిలిచావు. తల్లి ప్రేమ కన్నా శ్రేష్ఠ ప్రేమతో ప్రాణమే నా కొరకు ఇచ్చావు. తల్లి గర్భమున రూపింపబడకి పేరు పెట్టి నన్ను పిలిచావు. తల్లి ప్రేమ కన్నా శ్రేష్ఠ ప్రేమతో ప్రాణమే నా కొరకు ఇచ్చావు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధించు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధించు, నిన్నే ఆరాధించు. ఎన్ని మార్లు నేను తొట్టిల్లినా విడువక నన్ను క్షమించావు. నీ కృపను నాపై చూపించుచు నీ మార్గములో నన్ను నడిపావు. ఎన్ని మార్లు నేను తొట్టిల్లినా విడువక నన్ను క్షమించావు. నీ కృపను నాపై చూపించుచు నీ మార్గములో నన్ను నడిపావు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధించు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు
దరి చేర్చుకున్నావు. నిత్యము నీ యొద్ద నుండుటకై నాకై మరలరానున్నావు. పాపినని త్రోసివేయక ప్రేమతో దరి చేర్చుకున్నావు. నిత్యము నీ యొద్ద నుండుటకై నాకై మరలరానున్నావు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధింతు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధింతు. నిన్నే ఆరాధింతు. నిన్నే ఆరాధింతు. చెప్దామా? నిన్నే ఆరాధించు. స్వరమెత్తి నిన్నే ఆరాధించు. నిన్నే ఆరాధించు. మరి ఒకసారి నిన్నే ఆరాధించు. నిన్నే నిన్నే ఆరాధించు. నిన్నే ఆరాధించు. నిన్నే ఆరాధించు. యేసయ్యా నిన్నే ఆరాధించు. నిన్నే ఆరాధించు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధించు. నా చివరి దినము వరకు, నా జీవముందు వరకు, నా శ్వాస ఆగు వరకు నిన్నే ఆరాధించు. నిన్నే ఆరాధించు. నిన్నే ఆరాధించు. నిన్నే ఆరాధించు. ఇక్కడికి చెప్పులు కొట్టి స్తుతులు చెల్లిద్దాం ప్రభుకి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యు ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధించుకుందాం. రాజువైన నా దేవా, నిన్నే స్తుతింతు, నిన్నే ఆరాధింతు. స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు మన ప్రభువు, మహోన్నతుడు, మహాగణుడైన దేవుడు ఆయన. సాయంకాలం నేను స్తుతిస్తున్నాం ప్రభా. మా హృదయపూర్వకంగా ఈ సాయంకాలం స్తుతి నైవేద్యము నీ పాదాల ఎదుట మేము సమర్పిస్తుండగా మా స్తుతులను స్వీకరించండి ప్రభా. మా స్తుతిని అంగీకరించండి ప్రభా. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్.
రాజువైన నా దేవా నిన్నే గణపరతును, నీ నామమును నిత్యము సన్నుతించెదను. రాజువైన నా దేవా నిన్నే గణపరతును, నీ నామమును నిత్యము సన్నుతించెదను. దయాదాక్షిణ్యము గలవాడా, దీర్ఘశాంతుడా, కరుణశీలుడా నా ప్రభువా, నీవే నా రక్షకుడా. దయాదాక్షిణ్యము గలవాడా, దీర్ఘశాంతుడా, కరుణశీలుడా నా ప్రభువా, నీవే నా రక్షకుడా. ప్రేమాపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, ప్రేమాపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, యెహోవా మహిమ గలవాడా, అధిక స్తోత్రమునందదగినవాడా, యెహోవా మహిమ గలవాడా, అధిక స్తోత్రమునందదగినవాడా. రాజువైన నా దేవా నిన్నే గణపరతును, నీ నామమును నిత్యము సన్నుతించెదను. రాజువైన నా దేవా నిన్నే గణపరతును, Yes, Lord. Hallelujah. నీ నామమును నిత్యము సన్నుతించెదను. గుండె చెదరిన వారిని బాగు చేసిన దేవా, కృంగిపోయిన వారిని చేరదీసిన ప్రభువా, గుండె చెదరిన వారిని బాగు చేసిన దేవా, కృంగిపోయిన వారిని చేరదీసిన ప్రభువా. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు ఆహారమిచ్చెదవు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు ఆహారమిచ్చెదవు. యెహోవా మహిమ గలవాడా, అధిక స్తోత్రమునందదగినవాడా. స్తుతిద్దాం స్వరమెత్తి. Yes, Lord. మహిమ కలిగిన దేవా, అధిక స్తోత్రము పొందదగినవాడా, స్తోత్రమునందదగినవాడా. యెహోవా మహిమ గలవాడా, అధిక స్తోత్రమునందదగినవాడా. రాజువైన నా దేవా నిన్నే గణపరతును, నీ నామమును నిత్యము సన్నుతించెదను. రాజువైన నా దేవా నిన్నే గణపరతును, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతింతును, నిత్యము నీ నామమును కీర్తించెదను. అనుదినము నేను నిన్ను
నామమును నిత్యము సన్నుతించెదను. రాజువైన నా దేవా నిన్నే గణపరతును. నీ నామమును నిత్యము సన్నుతించెదను. హల్లెలూయా. గట్టిగా చెప్పులు కూడా స్తుతులు చెల్లిద్దాం ప్రభుని. కొద్ది సమయం ప్రభువుకు స్తుతులు చెల్లిద్దాం. రాజువైన మన దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన మన ప్రభు. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి ప్రభువుకు స్తుతులు చెల్లించండి. కొద్ది సమయం మహిమ పొందుటకు అర్హుడు, స్తోత్రింపబడటానికి అర్హుడు ఆయన మాత్రమే. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. మా రాజా, మా దేవ, మా ప్రభువా, మా రక్షకుడా, నీ నామాన్ని కనపరుస్తున్నాను ప్రభువా. నీ స్వరమెత్తి ప్రభువును స్తుతించండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయి దేవుడు. కృంగిన వారిని లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తు మహా గొప్ప దేవుడు ఆయన. ఆయన కొరకు ఎదురు చూసిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరచలేదు. తండ్రి అని ఆయన వైపు చూసిన వారిని మేలుతో తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. స్తుతించండి, ప్రభువును స్తుతించండి. ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం నిలవబడి ఉన్నాం. ఆయన సన్నిధి మన మధ్యలో సంచారము చేయుచు ఉండగా స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైన మన ప్రభువుని స్తుతిద్దాం. స్వరమెత్తి గంభీరంగా ప్రభువుకి స్తుతులు చెల్లించండి. ఆ మహోన్నతుడైన దేవా నీకు స్తోత్రాలు, మహాగణుడమైన తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహా ఉన్నతమైన స్థలములలో నివసించు దేవుడవు నీవే మా ప్రభువా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయం ఓ యేసు నామాన్ని స్థలమందు మేము హెచ్చిస్తూ ఉండగా తండ్రి నీకు వందనాలేసయ్యా. మహిమ కలిగిన తండ్రి మీరు మహిమ పొందుదురుగాక, గణపరచబడుదురుగాక. మా మధ్యలో యేసు నామం హెచ్చింపబడునుగాక. ఓ తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి అని ఆశతో నీ వైపు చూసిన ప్రతి ఒక్కరి ఆశను తీర్చే దేవుడువయ్యా. ప్రతి వానికి నీ యొక్క గుప్పిలి విప్పి ప్రతి వాని ఆశను తీర్చే దేవుడువైనందుకు స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని తృప్తిపరిచే దేవుడువయ్యా. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డని మేలుతో తృప్తిపరచండి ప్రభువా. నీ గుప్పిలి విప్పి వారి ఆశను తీర్చండి అయ్యా. అయ్యా నీ గుప్పిలి విప్పి వారి హృదయంలో ఉన్న వాంఛలను తీర్చండి ప్రభువా. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ యేసయ్య. అడగండి ప్రభుని. అయ్యా నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా, నా ఆశ తీర్చండి ప్రభు అని అడగండి. నీ హృదయంలో ఏ ఆశతో ఇక్కడ స్థలంలో ఉన్నా సరే ప్రభు నీ హృదయ వాంఛను ఎరిగిన దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే మన దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషముతో ఈరోజు మీ హృదయాలను సంతృప్తి పరచాలని ప్రభు ఇష్టపడుతూ ఉండగా అడగండి ప్రభుని. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. ఎవరు మౌనంగా ఉండద్దు. ప్రభువా, ఓ హోలీ స్పిరిట్ సాటిస్ఫై మీ మై లార్డ్. నీ సన్నిధిలో ఉన్న ఆనందముతో, నీ సన్నిధిలో ఉన్న సంతోషముతో నన్ను తృప్తిపరచండి ప్రభువా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. నీ సన్నిధిలో మాత్రమే సంపూర్ణమైన సంతోషం ఉందయ్యా. అయ్యా ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధి చేత మా హృదయాలను తృప్తిపరచండి. నీ ఆత్మ సన్నిధితో మా హృదయాలను సంతృప్తిపరచండి ప్రభువా. ఓ హోలీ స్పిరిట్, అయ్యా నీవు మాత్రమే ఆ ఎంటీనెస్ని ఫిల్ చేయగలవు ప్రభా. నీ సన్నిధి మాత్రమే, నీ ఆత్మ మాత్రమే ప్రభా నీ ప్రజల హృదయాల్లో నైనా వారి అంతరంగాల్లో ఉన్న ఆ ఎంటీనెస్ని నీవు మాత్రమే ఫిల్ చేయగలవు ప్రభా. ఈ రోజున ఎవరైతే ప్రభా ఆ యొక్క గ్యాప్తో, ఆ యొక్క ఎంటీనెస్తో నీ సన్నిధిలో ఉన్నారో లార్డ్ సాటిస్ఫై దెమ్, లార్డ్ సాటిస్ఫై దెమ్ ఫాదర్ గాడ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. నీ సంతోషముతో వారి హృదయాలను నింపండి ప్రభా. వారి ఆత్మలను సంతృప్తి పరచండి ప్రభానైనా. ఏ ఒక్కరూ కూడా వచ్చిన స్థితిలోనే వెళ్ళటానికి వీల్లేదు. ఈరోజు నీ వాక్కు చేత నువ్వు వారిని సంధించండి. నీ పరిశుద్ధ ఆత్మ చేత వారిని తాకండి ప్రభువా. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ తండ్రి. దేవుని ఆత్మ సన్నిధి మన మధ్యలో సంచరించుచూ ఉండగా మన హృదయాంతరంగాల్లో నుంచి మరి ఒకసారి ప్రభు వైపు చూసి తండ్రి ఐ విల్ ఫాలో యూ, నో టర్నింగ్ బ్యాక్ లార్డ్. ఏ పరిస్థితుల్లో కూడా నేను వెనక్కి తిరుగును ప్రభా, వెనకడుగు వేయను. నిన్నే వెంబడిస్తాను ప్రభా, నీ వైపే చూస్తాను ప్రభా. చెప్దామా మనస్ఫూర్తిగా? నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును,
నిన్నే ప్రేమింతును నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేనుదిరుగా. చెప్దాం హృదయపూర్వకంగా. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నీవేనుదిరుగా నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా. చెప్దాం ప్రతి ఒక్కరూ స్వరమెత్తి. నీరసించక yes Lord, ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో కూడా నీరసించక సాగేదా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో యేసయ్యా. హల్లెలూయా. నీరసించక సాగేదా నీవేనుదిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును. చెప్తారా ప్రతి ఒక్కరు స్వరమెత్తి. హృదయాంతరంగంలో నుంచి ఈ రోజు ప్రభు ఈ మాటను మీ నోటిలో నుంచి వినాలని ఆశపడుతూ ఉండగా చెప్తాం హృదయపూర్వకంగా. యేసయ్యా ఎన్నడూ వెనుదిరగను ప్రభువా, ఎన్నడూ అలసిపోను ప్రభువా. అయ్యా నీ వైపు చూస్తూ అయ్యా నీ మార్గంలో సాగిపోతానేసయ్యా. నీరసించక సాగేదా నీవేనుదిరు నీ సన్నిధిలో నీ మార్గములో నా బలమై ఉన్న ప్రభువా, నా శక్తి నీవే, నా ఆనందము నీవే, నా అతిశయము నీవే. నీవేనుదిరుగా నీ సన్నిధిలో నీ sweet Holy Spirit, fill us Lord. నీరసించక సాగేదా నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేనుదిరుగా నీవేనుదిరుగా నీవేనుదిరుగా. హృదయపూర్వకంగా హృదయాంతరంగంలో నుంచి ఈ మాటల్ని ప్రభుతో ఈ దినం చెప్పగలరా?
Oh, hallelujah. Rabba Shakira Mama Siandarila Rabba Babash. Oh, hallelujah. Thank you, Holy Spirit. Thank you, Jesus. So worship you, Father God. స్తుతించండి ప్రభువుని స్తుతించండి. Yes, Holy Spirit is right now in our midst. He is moving in our midst. కృంగిన వారిని బలపరిచే దేవుడు ఆయన, నలిగిన వారిని లేవనెత్తేవాడు ఆయన. Oh, hallelujah. Thank you, Holy Spirit. Yes, Lord. Yes, Lord. Yes, Lord. Oh, hallelujah. La raba shandari rama mama lira raba sekirobo siandari la mandaraba. పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనల్ని తన ఆత్మతో నింపుచున్నారు. తన ఆత్మశక్తితో ఆయన బలపరుస్తూ ఉన్నారు. మాట్లాడండి ప్రభుతో. ఈ లోకం వైపు, లోకంలో ఉన్న పరిస్థితుల వైపు మీరు చూస్తే ఖచ్చితంగా పరిస్థితులు మనల్ని కృంగదీసేవే, బలహీనపరిచేవే. కానీ ప్రభు వైపు చూసిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వైపు చూసిన వారిని ఆయన ఎన్నడూ కూడా చెయ్యి విడువని దేవుడు. ఈ రోజున ఏ బలహీన స్థితిలో మీరు ఉన్నా, ఏ కృంగిన స్థితిలో ఉన్నా, ఏ నిరుత్సాహపు స్థితిలో మీరు ఉంటూ ఉన్నా, ప్రభు హస్తము మిమ్మల్ని బలపరచడానికి మన మధ్యలో ఉంది. ఆయన దక్షిణ హస్తము మీ కొరకు చాపబడి ఉంది. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. చెప్పండి ప్రభుతో, అయ్యా నాయనా నీకు స్తోత్రం. నా బలమై ఉన్న దేవా, నా శక్తి అయి ఉన్న ప్రభువా, నా ఆనందమా, నా అతిశయమా, నిన్ను స్తుతిస్తాను ప్రభువా. నీ వైపే చూస్తాను, నా గురి నీవే. ఓ నో టర్నింగ్ బ్యాక్ లార్డ్. ఎన్నడూ వెను తిరిగి చూడను ప్రభువా, వెనకడుగు వేయను ప్రభువా. మాట్లాడండి ప్రభుతో. ఈరోజు ప్రభు తన ఆత్మ చేత మనల్ని నింపబోవచ్చు ఉండగా, ఆయన పరిశుద్ధ ఆత్మ శక్తితో బలపరిచే దేవుని ఆత్మ, శక్తినిచ్చు దేవుని ఆత్మ. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, we give you all the glory and honor of Father God. ఎన్నడూ వెను తిరగక, ఎన్నడూ అలసిపోక, ఎన్నడూ బలహీనపడక, మా ముందుంచబడిన ఈ యొక్క పరుగు పందెంలో విశ్వాసముతో నీ వైపు చూస్తూ సాగిపోతామయ్యా. నీ వైపు చూస్తూ గురి యొద్దకు మేము పరుగు పెడతాము ప్రభా. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడతాము ప్రభా. ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభా. సాయంకాల సమయంలో నీ ఆత్మ సన్నిధిని మా మధ్యలో ఉంచి, నీ ఆత్మతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. నూతనమైన ఉజ్జీవం, నూతనమైన ఆత్మశక్తితో నీ ప్రజలమైన మమ్మల్ని మీరు నింపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం నీ నామానికి ఆరోపిస్తూ, యేసు నామమున స్తుతించి ప్రార్థించి స్తుతిని ఆరాధనను క్రీస్తు యేసు వారి నామమున నీ పాదాలు ఎదుట నీకు సమర్పిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. దేవుని వాక్యాన్ని వినటానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం చదువుతూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి చివరి అందులో 10వ వచనం దగ్గర నుండి మనం అపవాది యొక్క తంత్రాలు, అపవాదిని ఎదిరించాలి అనంటే అపవాది యొక్క తంత్రాలు ఏమిటో మొదట మనం తెలుసుకోవాలని, అపవాది తంత్రాలను గూర్చి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో అపవాది యొక్క తంత్రాలలో మొదటిది మోసం చేయటం. ఏం చేయడం? డిసీవ్ చేయటం, మోసం చేయటం. సో ఆ మోసం ఎలా చేస్తాడు అనంటే 3 రకాలుగా మనుషుల్ని మోసగిస్తాడు అని పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో మనతో చెప్పాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు. ఎఫెసీయులకు రాసిన పత్రికను మనం చదువుతూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి 6వ అధ్యాయాన్ని, చివరి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 10వ వచనం దగ్గర నుండి మనం అపవాది యొక్క తంత్రాలు, అపవాదిని ఎదిరించాలి అనంటే అపవాది యొక్క తంత్రాలు ఏమిటో మొదట మనం తెలుసుకోవాలని, అపవాది తంత్రాలను గూర్చి మనం మాట్లాడుతూ ఉన్నాం. అందులో అపవాది యొక్క తంత్రాలలో మొదటిది మోసం చేయటం. ఏం చేయడం?
డిసీవ్ చేయటం, మోసం చేయటం. సో ఆ మోసం ఎలా చేస్తాడు అని అంటే 3 రకాలుగా మనుషుల్ని మోసగిస్తాడు అని పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో మనతో చెప్పాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ బైబిల్ స్టడీ నిమిత్తమై మీరు మాట్లాడుతున్న ఈ వాక్యం మాకు వివేచనను కలుగజేసి, వివేకాన్ని కలుగజేసి, సాతాను యొక్క కుతంత్రాలను పసిగట్టగలిగిన, ఎదిరించగలిగిన, గమనించగలిగిన యోగ్యతను తండ్రి, ఆ భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఆఫ్లైన్లో, ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు వాని కుయుక్తిని ఎరుగుటకు తెలుసుకునేటువంటి వ్యక్తులుగా, దాన్ని ఎదిరించగలిగిన వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచమని, పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధిని నాతో ఉంచి, మీ ఆత్మను నా పైనను నా లోనను ఉంచి మీరే స్పష్టంగా మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి ద్వారా ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సో మొదటి విషయం మీతో చెప్పాను, హౌ హీ డిసీవ్స్ గాడ్స్ పీపుల్. మొదట వాడు చేసే పని ఏమిటంటే, వాడు ఏం చేస్తాడని చెప్పాను, మనస్సులను చెరుపుతాడు. 2 పరిశుద్ధులు కలిసి ఉండి వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడు అని అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక విభేదాన్ని పెడతాడు. చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఆమె నన్ను ఇట్లా అంది, ఈయన నన్ను ఇట్లా అన్నాడు, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు అనేదే ఉంటుంది. కానీ వాళ్ళతో అనిపించి నీ మనసుని చెరిపి నిన్ను దూరం చేసిన బ్యాక్గ్రౌండ్ యాక్టర్ ఎవరయ్యా అంటే సెట్. ఎప్పుడూ కూడా పరిశుద్ధులు ఏదైనా తేడాలు వచ్చినప్పుడు, ప్రార్థనా పరులకి ఏదైనా విభేదాలు కలిగినప్పుడు ఈ విషయాన్ని ఎప్పుడూ మీరు వివేచించాలి. ఒకవేళ ఇది సేటన్ యొక్క ట్రిక్ ఏమో, ఇలా దూరం చేయటం, ఇలా కలిసి ఉండకుండా చేయడం అనేది ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. సో దేవుని మీద ఉన్న నీ మనసును, సేవకుని మీద ఉన్న నీ మనసును, సంఘం మీద ఉన్న నీ మనసును, వాక్యం మీద ఉన్న నీ మనసును, లేకపోతే సహోదరుల మీద ఉన్న నీ మనసును ఏం చేస్తాడు వాడు? చెరుపుతాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది డిసెప్షన్స్. సెకండ్, రెండవది క్రీస్తులో ఉన్న సరళత. అంటే ప్రభువు మనకిచ్చినటువంటి స్వాతంత్ర్యం నుండి మనల్ని తప్పించేసి మళ్ళా బంధకం కిందకి, ఆచారం క్రిందకి, భయం క్రిందకి, ధర్మశాస్త్రం క్రిందకి మనుషుల్ని మరలా తీసుకెళ్ళిపోతాడు. మూడోది ఈరోజు పవిత్రత నుండి, దేని నుండి? పవిత్రత నుండి కూడా వాడు తప్పిస్తాడు. ఆ పవిత్రత నుంచి ఎంత స్కిల్డ్గా తప్పిస్తాడంటే అనే విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పవిత్రత అనండి ఒకసారి, ఇంకొకసారి. రైట్. అవ్వ ఆదాములు సృజించబడినప్పుడు వాళ్ళు చాలా పవిత్రులు. పవిత్రుడైన దేవునితో సహవాసం చేస్తూ డైరెక్ట్గా మాట్లాడగలిగిన, చూడగలిగిన యోగ్యత కలిగిన వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు సాతాను యొక్క బోధ విని, సాతాను యొక్క మాట వినడం మొదలుపెట్టారో, ఆ దేవుడి యొక్క స్వరం వినడానికి మొదట ఏమైంది? భయపడ్డారు. ముందేమో ఆయన వస్తుంటే ఆయన వెల్కమ్ చేసేవాళ్ళు, ఆయన వస్తుంటే ఆయన రాక కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆయన వస్తుంటే సంతోషంగా భావించి ప్రభువుతో మాట్లాడడానికి పరుగులెత్తుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేం జరుగుతుంది? అసలు ముందు ఆయన ముఖం చూడడానికి ఇష్టం అవట్ల, రెండవది భయం, మూడవది డిస్టెన్స్, నాలుగవది దాక్కోవటం, ఐదవది సిగ్గు. ఓకే, ఒకసారి మనం ప్రభువుతో కనెక్షన్ కోల్పోయామంటే మన యాక్షన్స్ ద్వారానే మనకు తెలిసిపోద్ది. చర్చికి ఏం వెళదాంలే అని అనిపిస్తుందంటే సర్పం మోసం చేసిందని అర్థం. ఇంకా
మళ్ళీ చూద్దాంలే ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు కాదు మళ్ళీ చూసుకుందాంలే అని అనిపిస్తుందంటే ఎక్కడో దాని ట్రాప్లో పడుతున్నావు అని అర్థం. ప్రభు స్వరాన్ని వినడానికి ఆసక్తి చూపించే నీవు నిరాశతో లేకపోతే ఏదో వినాలంటే వినాలి అనేటట్లుగా మారావు అని అంటే పడిపోయిందని అర్థం. సో మనలో జరుగుతున్న దాన్ని వాళ్ళని చూసి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఆ గ్రహింపు లేదు. వాళ్ళు చెట్టు చాటును దాక్కున్నంత మాత్రం దేవుని చాటును దాక్కుంటారు. వాళ్ళు చెట్టు చాటును దాక్కున్నంత మాత్రాన వాళ్ళని చెట్టు హైడ్ చేస్తుందా దేవుని దృష్టి నుంచి? ఖచ్చితంగా చేయలేదు. కాబట్టి మన ప్రవర్తనని ఎప్పటికప్పుడు నీతిమంతులు వాళ్ళ ప్రవర్తన ఏం చేస్తారంట, ఎప్పుడు వాచ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనలో జరుగుతున్నటువంటి మార్పుల్ని మనమే ఎప్పుడు అనాలిసిస్ చేసుకోవాలి. కాబట్టి పౌలు చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని పవిత్రత నుంచి తప్పించేయడానికి ప్రయత్నిస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే అపవిత్రులు అయిపోయారో, పవిత్రతతో ఉన్నప్పుడు పవిత్రమైనటువంటి దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, పరిశుద్ధమైనటువంటి భోజనాన్ని తినగలిగారు, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ఉండగలిగారు. నా కొద్దిగా సౌండ్ తగ్గించింది. పరిశుద్ధమైన స్థలంలో వాళ్ళు ఉండగలిగారు. ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోయారో, ఫస్ట్ దేవుని స్వరానికి వాళ్ళు దూరం అయిపోయారు, దేవుని స్థలానికి వాళ్ళు దూరం అయిపోయారు, దేవుని సహవాసానికి వాళ్ళు దూరం అయిపోయారు. అపరిశుద్ధత అనేది నీకు దూరం కావలసిన ప్రతి ఒక్క ఆత్మీయతని దూరం చేస్తుంది. మరి ఏం దగ్గర అవుతాయి? నువ్వు ఏదేనుకు దూరం అయ్యావంటే లోకానికి దగ్గర అయిపోయావని అర్థం. నువ్వు దేవునితో మాట్లాడడం మానేసావంటే లోకంతో సుత్తేయటం మొదలుపెట్టావని అర్థం. నువ్వు దేవుని సన్నిధిలో ఉండట్లేదంటే పాపంలో ఉంటున్నావని అర్థం. ఇక నో డౌట్, ఇక దానికి ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి పవిత్రతను ఎవరు మిస్ అవుతారో వాళ్ళు ప్లేసెస్ని మిస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి మాట. పవిత్రతను మిస్ అయ్యేవాళ్ళు దేవుడిచ్చిన ప్లేస్మెంట్ని మిస్ అవుతారు, దేవుడిచ్చిన స్థలాల్ని మిస్ అవుతారు, దేవుడిచ్చిన స్థానాల్ని మిస్ అవుతారు, దేవుడిచ్చిన హోదాల్ని మిస్ అవుతారు, దేవుడిచ్చిన గుర్తింపుల్ని మిస్ అవుతారు. పవిత్రతను కోల్పోయిన వాళ్ళు, అది పెద్ద విషయంలాగా అనిపించదు, కానీ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది కోల్పోయిన వాళ్ళు ఇది ఖచ్చితంగా కోల్పోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ విషయంలో నుంచి మనల్ని తప్పించాలని దుష్టుడు వాడి కుతంత్రంతో, వాడి తంత్రంతో పరిశుద్ధుల మీద వీటిని ఏం చేస్తాడు, వేస్తూ ఉంటాడు. సో ఈరోజు అసలు పరిశుద్ధత గురించి మీకు కొంత అవగాహనని మీకు ఇస్తాను. ఒకసారి అసలు ఈ పరిశుద్ధత అనే దాని గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, మొదటి పేతురు చూడండి ఒకసారి. మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది గదా. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత నుంచి తప్పించటం అనేది సాతాను యొక్క కుతంత్రం. పరిశుద్ధత నుంచి అవసరం వీడికి ఏంటి అని అంటే, అసలు పరిశుద్ధులని దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరును ఏమై ఉండాలి, అంతే. దీంట్లో కాంప్రమైజ్ లేదు. నేను పరిశుద్ధుణ్ణి గనుక, నేను పవిత్రుణ్ణి గనుక, నేను ఎలా పవిత్రుణ్ణో నా పిల్లలు కూడా ఏమై ఉండాలి,
పవిత్రంగానే ఉండాలి. ఎక్కడ పవిత్రంగా ఉండాలి చెప్తున్నాడు. మీరు ప్రభువుని అంగీకరించక ముందు మీ పూర్వకాలపు మీ ప్రవర్తన విషయంలో మీరు ఆసక్తి కలిగిన, లోకం మీద ఆసక్తి కలిగిన వారై ఉన్నారు. కానీ ఇప్పుడు మీరేం చేయాలి? మీ సమస్త ప్రవర్తన విషయంలో మీ పవిత్రతను మీరు జాగ్రత్తగా, ప్రవర్తనలో పవిత్రత. చెప్పండి ఒకసారి, ప్రవర్తనలో పవిత్రత. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనకు అర్థమైంది ఏమిటంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. తన పిల్లలు అనేవాళ్ళు తనలాగానే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి, ఉండకపోతే ఆయన పిల్లలు అసలు కాదు, ఆయన పోలిక మనలో అసలు లేరు. కాబట్టి ఆయన రాజ్యంలో ఎటు తిరిగి వాళ్ళకి స్థానం అక్కడ ఉండదు. కాబట్టి పవిత్రులకే ఆయన దగ్గర స్థానం ఉంటుంది. పవిత్రుల్ని ఆయన ఏం చేస్తాడు? తన పిల్లలుగా ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి సాతాను ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్ను దేవునికి కోపం వచ్చేటట్టుగా చేయాలి అని అంటే, దేవుని వ్యక్తిగా కాదు అన్నట్టుగా చేయాలంటే, దేవుని లక్షణాలు లేవు అన్నట్టుగా చేయాలంటే, నిన్ను పరిశుద్ధతలో నుంచి ఏం చేయాలి? తప్పిస్తే నువ్వు పరిశుద్ధుడు కాకుండా అపరిశుద్ధుడు అయితే నువ్వు దేవుని సంబంధివి కాదు. ఇది సైటన్ యొక్క వన్ ఆఫ్ ది ట్రిక్. ఎఫెస్సీ పత్రిక చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 6వ వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ద్వారా మనలను ముందుగా నిర్ణయించుకొని, ఆగండి, మనము తన ఎదుట ఏంటంట? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, అది ప్లాన్ ఏంటంటే, అసలు దేవుని సంకల్పం, దేవుని ప్లాన్ ఏంటి అనంటే, జగత్తుకు అసలు పునాది వేయక మునిపే మనకొక పునాది వేసుకున్నాడు ఆయన. మన ఉండే భూమికి పునాది లేక మునిపే, మన భూమి కంటే సీనియర్లు మీకు తెలుసా? భూమి ఫార్మ్ అవ్వక మునిపే మన గురించిన ఆలోచన దేవుని దగ్గర ఫామ్ అయింది. మన కొరకే భూమి పుట్టింది అసలు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకే ఈ భూమి రూపంలోకి రాకముందే ఆయన ఏం ఆలోచించుకున్నాడంటే, జగత్తుకు పునాది వేయబడక మునుపు ప్రేమతో ఆయన క్రీస్తు యేసులో మనలను ఏమని ఏర్పరచుకున్నాడంట? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని. తన ఎదుట చెప్పండి. ఆదాము అవ్వలో జరిగింది ఏంటి? ఆయన ఎదుటికి వచ్చారా? ముందుకు వచ్చారా? ముందుకు వెళ్ళనీయకుండా చేసింది ఏంటి? అపరిశుద్ధత. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, తన ముందు నిన్ను పెట్టుకోవాలి. తన ముందున్న కెరూబులాగా మీరు ఉండాలి. తన ముందున్న స్వరూపుల్లాగా మీరు ఉండాలి. తన ముందున్నటువంటి ప్రధానుల్లాగా మీరు ఉండాలి. తేజవాసుల్లాగా మీరు ఉండాలి. తన ముందున్నటువంటి పెద్దలలాగా మీరు ఉండాలి. కాబట్టి తన ముందుండే వాళ్ళు, తనతో ఉండేవాళ్ళు అందరూ కూడా పరిశుద్ధులే కనుక, అక్కడికి మీరు రావాలంటే మీరు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఈ పరిశుద్ధత మీలో తీసేస్తే మీరు ఆ రాజ్యానికి ఫిట్ కాదు. అందుకాడు ఈ పరిశుద్ధత మీద దెబ్బ కొడతాడు. కాబట్టి సాతాను యొక్క మెయిన్ ట్రిక్ ఏంటి అంటే, నీ ప్రవర్తనలో నిన్ను అపరిశుద్ధునిగా చేస్తాడు. నీ ప్రవర్తనలో నిన్ను పాపిగా చేస్తాడు. అసలు ఈ పరిశుద్ధత యొక్క ఉనికి ఏంటి అంటే, మీతో చెప్పాను, అసలు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. అందుకొరకు మనల్ని ఆయన చేశాడు. పేతురు పత్రికలో ఉంది, ఆయన ఎందుకంటే చేశాడంటే, ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంట్లో ఉండాలంటే ఆయనలాగా ప్రతి ఒక్కరూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఉంచాడు. మరి ఇప్పుడు ఒక్కసారి చెప్పండి, మనం పరిశుద్ధులమేనా? అవ్వ ఆదాముకు పుట్టిన ప్రతి ఒక్కరు, బైబిల్ చెబుతుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు
మహిమను ఏం చేయలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు. కాబట్టి ఏం చేశాడు దేవుడు? యేసుక్రీస్తులో తన ముందు ఉంచేటువంటి సంఘాన్ని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్లో, ఆ సంకల్పంలో మనందరం ఉన్నాం. ఈ సంకల్పంలో ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఏం వాడాడు? ఈ సంగతి మీకు అర్థం కావాలి. మొదట ధర్మశాస్త్రంలో ఉన్న మనుషులు పరిశుద్ధులుగా మార్చబడ్డానికి ధర్మశాస్త్రాన్ని అనుసరించి 100% దాన్ని నెరవేరిస్తేనే వాళ్ళు పరిశుద్ధులు. కానీ ధర్మశాస్త్రాన్ని మనిషికున్న బలహీనతను బట్టి, ధర్మశాస్త్రం మంచిదే కానీ మనిషికున్న బలహీనతను బట్టి ధర్మశాస్త్రం చొప్పున 100% ప్రవర్తించడం ఎవరి చేత కావట్లేదు. కాబట్టి అందరూ ఏమవుతున్నారు? అపరిశుద్ధులుగానే తీర్చబడుతున్నారు. పైగా మళ్ళీ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, వీడు తప్పు చేశాడు కాబట్టి ఈయన చంపండి అంటుంది. మేలు చేయటానికి ఏ లా అయితే తీసుకొచ్చాడో ఆ లానే మనిషికి ఏం చేస్తుంది? నేరారోపణ చేసి వానికి నష్టం కలుగొచ్చేస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నీ క్రియల చేత నువ్వు పరిశుద్ధుడవు కాలేకపోతున్నావు కాబట్టి ఆయన క్రియ చేత నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేశాడు. విషయం అర్థమైందా? మీ క్రియ చేత, మన క్రియ చేత, ధర్మశాస్త్రం అనే దాన్ని అనుసరించలేకపోవటం చేత మనం ఏమవుతున్నాం? అపరిశుద్ధులం అవుతున్నాం. కాబట్టి ఇక నీ చేత కాదు కాబట్టి ఆయనే చేసి ఆయన క్రియ ద్వారా నిన్ను నన్ను నీతిమంతుల్ని చేశాడు. ఇది కృప, ఇది కొత్త నిబంధన, ఇది యేసుక్రీస్తు శిలువ దగ్గర నుండి జరిగిన విషయం. కాబట్టి ఫస్ట్ ఫ్రేజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు పవిత్రత మీ ప్రార్థన నుంచి వచ్చిందా? మీ ఉపవాసం నుంచి వచ్చిందా? మీ చర్చి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు యేసు యొక్క శిలువ కార్యం నుండి నువ్వు ఆయన కార్యాన్ని విశ్వసించటం ద్వారా అది మనకి సంప్రాప్తమైంది. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. ఇది ఇప్పుడు పరిశుద్ధునిగా నిన్ను ఆయన తీర్చిన తర్వాత, నిర్ణయించిన తర్వాత ఆయన నిన్నెప్పుడు ఎలా చూస్తాడంటే పరిశుద్ధునిగానే చూస్తాడు. నువ్వు చాలా మంచోడివని, నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనం మంచోడని చెప్తాం. ఆడు మనం అనుకున్నది అని చేయలేదనుకోండి, ఈడంత పనికి మళ్ళీ అనుకోలేడండి. అట్లాంటోడు కాదు దేవుడు. నిన్నొక్కసారి పరిశుద్ధునిగా తీర్చితే ఆయన నిన్ను పరిశుద్ధునిగానే ట్రీట్ చేస్తాడు. యేసుక్రీస్తులో నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు గనక నిన్ను పరిశుద్ధునిగానే ఆయన గౌరవిస్తాడు, యోగ్యతను నీకు దయచేస్తాడు. మరి ఈలోపు ఇందులో మనం చేసిందేమి? ఒకటి చేసింది ఏంటంటే, పరిశుద్ధులుగా మారాలి అని కోరుకున్నాం కాబట్టి, పరిశుద్ధుని ఇంట్లో ఉండాలని కోరుకున్నాం కాబట్టి, పరిశుద్ధుని ఇంట్లో మనం బ్రతకాలని ఆశపడ్డాం కాబట్టి, మనం ఆయన చేస్తాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసం ఈరోజు మనల్ని పరిశుద్ధులుగా చేసింది. ఇప్పుడు ఆ చేయబడిన పరిశుద్ధతను మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నీకు యోగ్యతనిచ్చాడు, యోగ్యతను ఏం చేయాలి? నువ్వు కంటిన్యూ చేయాలి. నిన్ను ఆఫీసర్గా చేశాడు, నువ్వు ఆఫీసర్లాగా బిహేవ్ చేయాలి. పరిశుద్ధునిగా చేశాడు, పరిశుద్ధుగా నువ్వు ప్రవర్తించాలి. నీతిమంతుడిగా చేశాడు, నీతిమంతుడుగా నువ్వేం చేయాలి? ఇప్పుడు ప్రవర్తించాలి. ఇది మనం చేయాల్సిన విషయం. మరి ఈలోపు మరి మన ప్రవర్తనలో పరిశుద్ధత అనేది ఉందా? నో డౌట్ ప్రభువు మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు. దాని విషయంలో భయమేమీ లేదు, అనుమానం ఏమీ లేదు. ఖచ్చితంగా ఆయన ఉండే రాజ్యంలో మనం ఉంటాం. మరి ఈరోజు ఆ పరిశుద్ధులుగానే మీరు చలామణి అవుతున్నారా? ఇప్పుడు సాతాను చేసే పని ఏమిటంటే, నిన్ను పరిశుద్ధునిగా మార్చిన తర్వాత ఇప్పుడు ఈ పరిశుద్ధతలో నుంచి నిన్ను పక్కకు తప్పిస్తాడంట. ఏ పరిశుద్ధత, దేవుడు ఏ పరిశుద్ధత అయితే నీకు ఇచ్చాడో ఇప్పుడు ఆ పరిశుద్ధత నుంచి నిన్ను ఏం చేస్తాడు? ప్రక్కకు తప్పిస్తాడు. ఎట్లా తప్పిస్తాడు? ఎలా తప్పిస్తాడు?
ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మన పవిత్రతను కోల్పోయేటువంటి పరిస్థితులు ఏంటి? నెంబర్ 1, మన మనస్సులో పవిత్రత, మన హృదయంలో పవిత్రత, మన కళ్ళల్లో పవిత్రత, మన మాటల్లో పవిత్రత, మన ప్రవర్తనలో పవిత్రత, మన జీవితంలో పవిత్రత, మన ఆత్మలో కూడా పవిత్రత. ఈ పవిత్రత అనేది ఇన్ని ఏరియాస్లో రెస్ట్ అవుద్ది. చాలామందికి ఒకవేళ నోట్లో పవిత్రత ఉండొచ్చు, కానీ కళ్ళల్లో పవిత్రత ఉండదు. కొంతమందికి మనసులో పవిత్రత ఉండొచ్చు, మాటల్లో పవిత్రత ఉండదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, మన ప్రవర్తనలో, మన జీవితంలో, మన మనస్సులో ఈ పవిత్రత అనే దాన్ని మనం కొనసాగిస్తున్నామా అనేది మనం చూసుకోవాలి. సాతాను చేసేటువంటి మెయిన్ పని ఏమిటంటే, నిన్ను ఏదో ఒక అపవిత్రమైన పని చేయించి, వాడెంత కుయుక్తిపరుడో చెప్తా, ఏదో ఒక అపవిత్రమైన పని చేయించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధా ఉన్నాడు. అప్పుడు వరకు యేసు ప్రభు డబ్బు సంచిని ఆపరేట్ చేసినోడు, ఇప్పుడు ఎవరో ఆఫర్ చేశారు, ఏమిటి, నీకు చాలా డబ్బు ఇస్తాం, రాత్రిపూట ఆయన ఎక్కడుంటాడో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ఆయన మాకు అప్పగిస్తే చాలు, నువ్వు రాత్రిపూట అందరూ ఒకే రకంగా అందరూ గడ్డాలు పెంచుకుని ఉంటారు కాబట్టి ఫిలిప్ కూడా యేసు ప్రభు లేక ఉండేవాడు అంట. ఆ ఫిలిప్ ఎవరో యేసు ప్రభు ఎవరో కొన్నిసారి మేము గుర్తుపట్ల గబకర ఆయన పట్టుకుని వెళ్ళిపోతామేమో, నువ్వు వెళ్ళి ఏదో ఒక సైన్యం అంటే చెప్పండి, నేను వెళ్ళి ఆయనకి ఏం చేస్తాను, ముద్దు పెడతాను. అపోస్తలుడుగా మారవలసినటువంటి ఇస్కరియోతు ఆత్మహత్య చేసుకునేవాడుగా మారడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గర తనకున్న పవిత్రతని, యేసుక్రీస్తు దగ్గర తనకున్న హోదాని, యేసుక్రీస్తు దగ్గర తనకున్న గుర్తింపుని సాతాను పోగొట్టి ఇక నీ జీవితం ఇంత ఘోరమైన పని చేసిన తర్వాత ఎందుకు సావటానికి తప్ప నువ్వు దేనికి కూడా పనికిరావని మళ్ళీ బ్లాక్మెయిల్ కూడా చేశాడని. నా మాట జాగ్రత్తగా వినండి. తప్పు చేయించేది వాడే. ఆ తప్పుతో నువ్వు అపవిత్రుడు అయిపోయావు, ఆ తప్పుతో నువ్వు దేవునికి దూరం అయిపోయావు, ఆ తప్పుతో నువ్వు ఇక దేవునికి కానీ సమాజానికి కానీ దగ్గర రావడానికి నీకు అర్హత లేదు అని నీ మీద నేరారోపణ చేసి ఈ పవిత్రత నుంచి నిన్ను దూరం చేసి నుయ్యో గొయ్యో చూసుకోమని సలహా ఇచ్చేది కూడా వాడే. జాగ్రత్తగా ఆలకించండి. సాతాను ఎందుకు ఈ పవిత్రత విషయంలో ఇంత కసిగా ఉన్నాడు అంటే, దేవునికి ఇది లేకుండా ఎవ్వడు దేవుని దగ్గరికి పోడు. ఇది ఖచ్చితంగా అవసరమైన మ్యాండేటరీ థింగ్. కాబట్టి నన్ను ఈ పవిత్రతలో నుంచి, ఈ పరిశుద్ధతలో నుంచి ఒక మనిషిని తప్పించటం వాడి యొక్క ప్రాముఖ్యమైన పని. ఇది తప్పించానంటే దేవుని నుంచి మిమ్మల్ని తప్పించేసినట్టు లెక్కే. కాబట్టి ఇది చాలా 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 దేవుని దృష్టిలో బహు విలువైంది. అవ్వ ఆదాముల విషయంలో ఫస్ట్ చేసిన పని ఏమిటంటే, వాళ్ళ పవిత్రతను వాడు ఏం చేశాడు, పాడు చేశాడు. నిజంగా ఈరోజు మనుషుల పవిత్రతను పాడు చేయడానికి ప్రపంచం ఒక రకంగా చెప్పాలంటే ఒక వేదిక అయిపోయింది. ఈ రోజున మీడియా, ఈ రోజున మొబైల్స్, సర్వ ప్రపంచం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎవరినన్నా చూడొచ్చు, దేన్నైనా చూడొచ్చు. దాన్ని చూస్తూ నిన్ను, ఒక మొబైల్ని నీ చేతిలో పెట్టి నిన్ను అపవిత్రంగా మార్చటానికి సాతాను సింపుల్ ట్రిక్ ఉపయోగిస్తాడంతే. ఒక మొబైల్ కొని నీ చేతిలో పెట్టేస్తాడు. మీ అమ్మ మీ నాన్నే కొనిస్తారు అట్లా. మీ మమ్మీ మీ డాడీనే మీకు కొని, మీకు అమ్మో పిల్లోడికి ఉండాలి, పిల్లోడు లేకపోతే ఎట్లా, క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, కరెక్ట్. మీ మమ్మీ డాడీతోనూ కొనిపిస్తాడు, మీకు అవసరం అని చెప్పి కొనిపిస్తాడు, మీ చేతిలో ఉండాలని చెప్పి అని కొనిపిస్తాడు. ఈ మొబైల్ ద్వారా అపవిత్రులైపోయే యవనస్తులు ఎంతమంది లేరు.
ఈ మొబైల్ ద్వారా మనసును పాడు చేసుకునే, జీవితాన్ని పాడు చేసుకునే యవనస్తులు కోట్ల మంది. ఈ రోజున ఒక మొబైల్ అనేటువంటి దాంతో వాడు ఆపరేట్ చేస్తూ హాయిగా కూర్చున్నాడు. ఆ రోజున సర్పాన్ని వాడినట్టు ఈరోజు మొబైల్ని వాడుతున్నాడు. ఆ రోజున సర్పానికి నేర్పించి హాయిగా కూర్చున్నాడు, సర్పం వెళ్ళి కొట్టుకొచ్చేసింది. ఈ రోజున నీకు మొబైల్ చేతికి ఇచ్చేసి ఆడు కూర్చుంటున్నాడు. మొబైల్ నీకు నేను చేయాల్సిందంత ఏం చేస్తుంది? చేసి అదలు పడేస్తుంది. మీరు ఎవరినన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి, ఎవడి ముఖం ఇంకెవడు చూడండి. ఈ పక్కన అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పక్క అయిపోయిన తర్వాత కావాలంటే ఇట్లా. ఏమండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు, చిన్నపిల్లలు మొబైల్ పెట్టకపోతే అన్నం తినరు. బార్ ఏడిచేస్తాడు ఒకడు, మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈరోజు ఫోన్ అనేది ఏ రకంగా మనుషుల్ని మోసం చేయాలో, అపవిత్రపరచాలో, ఎవరిని ఏ స్టేజ్కి అపవిత్రపరచాలో అపవిత్రపరచటానికి ఒక సాధనం లాగా ఉంది. ఇది మీ ఇంట్లోనే ఉంది, ఇది మీ చేతిలోనే ఉంది, ఇది మీ గార్డెన్లోనే ఉంది, ఇది మీ గార్డెన్లోనే ఉంది. డబ్బులు పెట్టి తెచ్చుకున్నారు మళ్ళీ మీరు. మిమ్మల్ని అపవిత్రపరిచే మొదటి సాధనం. అండ్ టెలివిజన్ అత్తని ఎలా చంపాలి నేర్పిస్తుంది, కోడల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి నేర్పిస్తుంది, కొడుకుని ఎట్లా లైన్లో పెట్టుకోవాలి నేర్పిస్తుంది, స్నేహితుడు భార్యకి ఎట్లా సీన్ అయ్యాలి నేర్పిస్తుంది, మోసం ఎలా చేయాలి, దౌర్జన్యం ఎలా చేయాలి నేర్పిస్తుంది, డంబంగా ఎలా ఉండాలి నేర్పిస్తుంది. ఒక ఇంట్లో అన్నీ తీసుకుపోయాడు అంటాడు, ఒక టీవీ మాత్రం తీసుకుపోలేదంట. ఆయన పోలీసులు పట్టిన తర్వాత యారా అన్నీ తీసుకెళ్ళి టీవీ తీసుకెళ్ళదంట. మేడం టీవీ చూస్తుంది అప్పుడు అన్నాడంట. ఆమె టీవీ చూస్తుందంట. మన ఈ మధ్య మా ఫ్రిడ్జ్ ఏదో పాడైపోతే ఫ్రిడ్జ్ చుట్టకి వెళ్ళాం. ఫ్రిడ్జ్ దేనికో వెళ్తే ఒకసారి ఫ్రిడ్జ్ చూపించు బాబా అన్నాడు. ఆడి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్కి ఎల్ఈడి. నేను అన్నా, బాబు వంట వండుకునే చోట ఎల్ఈడి ఎందుకన్నా? సార్ మేడం గారు ఏమన్నా సీరియల్ చూడాలంటే మరి టీవీ దాకా వెళ్ళి చూడాలి కదా సార్, కాబట్టి ఇక్కడే యూట్యూబ్లో ఏం చేయొచ్చంట, మరి కూర సంగతి ఏంటన్నా? అదంతే సార్ అన్నాడు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఒక రిఫ్రిజిరేటర్కి ఒక ఎల్ఈడి, ఒక రిఫ్రిజిరేటర్కి ఒక పెద్ద ఎల్ఈడి. ఆ ఎల్ఈడిలో ఏంటంటే యూట్యూబ్లో నువ్వు ఏ సీరియల్ అయినా చూడొచ్చు, ఏదైనా చూడొచ్చు. నువ్వు వంట ఒక పక్కన వంటను చూస్తావా, దీన్ని చూస్తావా? అంటే నీకు దానికోసం ఒక ప్రత్యేక ఒక ప్లేస్లో కూర్చునే పని కూడా లేదు. నువ్వు ఏ పని చేసుకుంటావు కూడా ఆ పని నువ్వు చేయొచ్చు. పాస్టర్ గారిని అడిగాను, చూసావా ఎంత సౌకర్యంగా ఉందంటే, ఆడి చెప్పిన దృష్టి కాదు, ఏదన్నా కూరలో లేకపోతే ఏమిటో అందుట్లో తెలుసుకుని ఇందుట్లో చేయడానికి అంటే చెప్పింది. చాలా బాగుంది ఎక్స్ప్లెనేషన్. అంటే దీని ఉద్దేశం ఏమిటంటే మనిషిని కలుషితం చేయడానికి, మనసుల్ని కలుషితం చేయడానికి, మనుషుల్ని ఎప్పుడు వాడి ట్యూన్లో ఉంచుకోవడానికి. మీరు చూడండి, 24 hours మొబైల్ 24 hours ఇదే పని మనుషులకి. ఏం పని లేదు. కారణం ఏంటంటే పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టు ఇట్. వాడు ఎడిక్ట్ అయిపోయేట్టు చేశాడు అంతే. మనిషి నిద్రపోతే తప్ప ఆ మొబైల్ నుంచి, ఆ మీడియా నుంచి దూరంగా ఉండడు. కలుషితం, మనసుల్ని కలుషితం, హృదయాల్ని కలుషితం, జీవితాల్ని కలుషితం, మనుషుల్ని కలుషితం చేయటానికి మన ఇంట్లో ఉన్నటువంటి సర్పాలు ఇవి. చెప్పండి ఏంటి ఇవి? ఇంట్లో ఉన్నటువంటి సర్పాలు ఇవి. బైబిల్ చెప్తుంది, సహోదరులారా, వాడు మీ పవిత్రత నుంచి మిమ్మల్ని దూరం చేస్తాడు. ప్రభువుని చూసే మీ కళ్ళకు పాపాన్ని చూసేటట్టు నేర్పిస్తాడేమో. ప్రభు వాక్యాన్ని వినే మీ చెవులకి
పాప పాటలు వినే విధంగా మీ చెవుల్ని మారుస్తాడేమో. ప్రభువుని హృదయంలో పెట్టుకుని పూజించే మీకు లోకాన్ని పాపాన్ని హృదయంలో ఉంచుకునేటట్టు చేస్తాడేమో. ప్రభువుకి చేతులెత్తి మొక్కేటువంటి చప్పట్లు కొట్టేటువంటి మీ చేతులతో ఏ రకమైన పాపాలు చేయిస్తాడో. సహోదరులారా, పవిత్రత నుండి వాడు ఏం చేస్తాడు? మిమ్మల్ని దూరం చేస్తాడు. కాబట్టి నేను చాలా ఆందోళన పడుతున్నాను అని అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే డివోటెడ్ లైఫ్ అని ఉంది. అంటే ఆత్మ సంబంధమైన భక్తియుక్తమైన జీవితం నుంచి నిన్ను దూరం చేయటం అనేది సాతాను యొక్క ప్రథమమైన అస్త్రం. ఈరోజు ఎవరిని అడిగినా చెప్పే మాట ఏంటి చెప్పండి? బిజీ. ఏంటంట? దేంట్లో బిజీ? దేవునిలో లేనటువంటి దాంట్లో యు ఆర్ టూ బిజీ. నిన్ను అలా పెట్టేయటమే వాడి పని. ఈవెన్ సేవకుల్ని కూడా ఎంత బిజీ అంటే ప్రార్థన కూడా చేయలేనంత బిజీ సేవలో. మళ్ళీ ఒకసారి ప్రభు నాకు రిమైండ్ చేశారు. ఒకసారి నాకు మీటింగ్స్ శనివారం రావటం, ఆదివారం చర్చ చూసుకోవటం, మళ్ళీ సోమవారం వెళ్ళిపోవటం, మళ్ళీ 2-3 మీటింగులు చూసుకోవడం, మళ్ళీ శుక్రవారం రావటం, మళ్ళీ చూసుకోవటం, మళ్ళీ వెళ్ళిపోవటం. దేవుని కోసం బహుబలంగా వాడబడుతున్నాం అని అనుకుంటే ఒకరోజు ఇట్లాగే బైబిల్ సంథింగ్ ఏదో ప్రభుతో మాట్లాడటానికి మోకరిస్తే, నువ్వెంత బిజీ అంటే నాతో కూడా మాట్లాడలేనంత బిజీ అన్నారు. మొహం పగిలిపోయింది నాకు. నువ్వు నాతో కూడా మాట్లాడలేనంత బిజీ. అప్పుడు నాకు అర్థమైంది, నేను వెళ్ళి 10 మందికి చెప్పటం ఎంత అవసరమో, నేను వెళ్ళి సంఘాన్ని బలపరచడం ఎంత అవసరమో, ప్రభువుతో మాట్లాడకుండా, ప్రభువుతో ఎక్కువ సమయం గడపండి, ఏదో కాసేపు ప్రార్థన చేసేసుకుని ఏదో మమ అనిపించుకుని వెళ్ళిపోవటం కాదు. నిజంగా ప్రభువుకి నేను మాట్లాడలేదు అని ఉంది. ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను, ఆయనతో మాత్రం మాట్లాడలేదు. ఎస్, ఈ రోజున సేవకులను కూడా ఏం చేశాడు? వాళ్ళకు కూడా అదే డిసెప్షన్. దే ఆర్ బిజీ విత్ మినిస్ట్రీ బట్ నాట్ విత్ గాడ్. కాబట్టి ఈరోజు ఇది చాలా కీలకమైన విషయం, చాలా అవసరమైన విషయం. ప్రతి ఒక్కరూ దీని గురించి చెప్పలేని విషయం, అందరూ దీన్ని కాపాడుకోలేని విషయం. అదేమిటంటే, నువ్వు పరిశుద్ధుడవుగా తన ఎదుట ఉండాలని అప్పుడే కోరుకున్నాడు. ఆ విధంగా ఆయన ఉన్నాడు, నువ్వు ఉండటం దేవుని ధర్మం. ఆ విధంగా ఉండని వాడు ఆయన వాడు కాదు. ఆయన వాడు కానీకుండా నిన్ను చేయాలనే సాతాను ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ చూడండి ఒకసారి, ఎంత దీని విషయంలో ఎంత బరువైనటువంటి మాటను ప్రభువు వాడాడో చూడండి ఒకసారి. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అందరితో పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువును చూడడు. రేపు ప్రభువును మనం చూసే దేంతో చూస్తాం? మన కళ్ళతోనే చూస్తాం. కానీ ఈ కళ్ళతో నువ్వు చూడకూడని దాన్ని చూపించి, చూడకూడని వాటిని చూసేటట్టు చేసి, నీ కళ్ళు చూడవలసిన దేవుణ్ణి చూడకుండా వాడేం చేస్తాడు? మార్చేస్తాడు. ఎందుకు సాతాను ఈ విషయంలో ఇంత జాగ్రత్త, వీడు ఇంత కుయుక్తి పనిచేస్తున్నాడంటే, పవిత్రత లేకుండా, పరిశుద్ధంగా లేకుండా ప్రభువుని చూడలేని నీ క్రిస్టియానిటీ ఎందుకు? ప్రభువు చూడలేని నా ప్రార్థన ఎందుకు? ప్రభువుని చూడలేని నా సేవ ఎందుకు? ఎస్ ఆర్ నో? కాబట్టి ఈ పరిశుద్ధత చాలా 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 ఇంపార్టెంట్.
నెక్స్ట్ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సరే 12 నుంచి కాకుండా 12లోనే 3rd లైను, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో 12వ వచనంలోనే ఆఖరిలో చూడండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు. ఆ తేజోవాసులు ఎవరు? పరిశుద్ధులు. తేజోవాసులు ఎవరు? తేజస్సుతో ఉండేవాళ్ళు, వాళ్ళు మహిమలో ఉండేవాళ్ళు, మహిమతో ఉండేవాళ్ళు, ప్రకాశించేవాళ్ళు. దేవుడంట తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో మీరు పాలివారవ్వాలంటే ఎందుకు కావాలి పరిశుద్ధత? ఎందుకు కావాలి పరిశుద్ధత? మీ ప్రవర్తనలో పరిశుద్ధత ఎందుకు కావాలి? మీ హృదయంలో పరిశుద్ధత ఎందుకు కావాలంటే రేపు మీరు ఎవరితో ఉండబోతున్నారు? మహిమ కలిగిన వాళ్ళతో ఉండబోతున్నారు. మీరు తేజోవాసులతో కలిసి రేపు మీరు ఉండబోతున్నారు. కాబట్టి తేజోవాసులతో కలిసి ఉండేవాళ్ళు ఎవరుంటారంటే ప్రతి గబ్బోడు ఉండలేడు, పరిశుద్ధులే. వాళ్ళతో మీకు పాలిభాగస్తులుగా మీరు ఉండాలి అని చెప్పి దేవుడు నిర్ణయించాడు. కనుక మీరు పరిశుద్ధులుగా మీరు ఉండండి. మాట ఇంకోసారి చదవకుండా ఒకసారి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. మనల్ని ఏంగా చేశాడంటే ఆయన పాత్రులుగా చేసిన తండ్రికి. ఒక్కసారి తేజవాసుల దగ్గరికి వద్దు, ఒక్కసారి మన దగ్గరికి రండి. సరే, మన చర్చిలో మనకున్న విశ్వాసులతో మీకు చక్కగా నవ్వుతూ పలకరించగలిగిన ముఖం మీకుందా? మన చర్చిలో ఉన్న విశ్వాసులు ఆత్మీయులతో నేను మాట్లాడుతున్నాను. మీ మాటలో పవిత్రత అనేది మీకుండి, పరిశుద్ధత అనేది మీకుండి, మీరు తేజవాసులతో సహవాసం పక్కన పెట్టండి, కనీసం భూమి మీద ఉన్నటువంటి నీ తోటి విశ్వాసితో నువ్వు ఎట్లా మెలగాలో నీకు అర్థం కాకపోతే తేజోవాసుతో ఎట్లుంటావు అసలు? నువ్వు భూమి మీద ఉన్న నీ ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసితో పవిత్రంగా నువ్వు మాట్లాడలేక, పరిశుద్ధంగా నువ్వు మాట్లాడలేక, వాళ్ళని గౌరవించి నువ్వు మాట్లాడలేక, వారిని పరిశుద్ధులను నువ్వు చూడలేకపోతున్నావు అంటే రేపు పరిశుద్ధులతో అసలు ఉండే అర్హత నీకు మనకుందా? మన ప్రవర్తన రేపు ఎవరితో మనం కలిసి ఉండాలో డిసైడ్ చేస్తుంది. ఏంటండి మన ప్రవర్తన? మనం చర్చకు వస్తున్నామంటే దేనికోసం ఇదంటే, ఈ సహవాసం దేనికోసం అంటే ఈ సహవాసం నిన్ను ట్రైన్ చేస్తుంది రేపు వాళ్ళతో సహవాసంగా ఉండటం కోసం. నువ్వు ఇక్కడ నీ తోటి సహోదరుడిని నువ్వు గౌరవంగా మాట్లాడలేవు, ఒక తోటి సహోదరుడితో నువ్వు తగ్గించుకోలేవు, తోటి సహోదరుడిని నువ్వు ప్రేమించలేవు, తోటి సహోదరుడి విషయంలో అడ్జస్ట్ అవ్వలేవు. పరిశుద్ధులతో తేజవాసులతో నిన్ను పెట్టాలనుకుంటున్నాడంటే ఎట్లా సెట్ అవుతావు? అక్కడ ఒక్క మాట భరించలేవు, కాస్త ఓర్చుకోలేవు, వాళ్ళు ఏదో అన్నారంటే తగ్గించుకోలేవు, ప్రభువు చూసుకుంటాను అని అనుకోలేవు. నాకేమనిపిస్తుంది అంటే అసలు నిజంగా పరిశుద్ధులతో ఉండే అంత మెచ్యూరిటీ అసలు ఈ సంఘానికి లేదు. మరి ఆ భగవంతుడు ఎట్లా దాన్ని సంపూర్ణం చేసి ఇస్తాడో నిజంగా చెప్తున్నాను. సరిగ్గా ఒక్కొక్క మనిషి విషయంలో చూసుకుంటే ఇన్ని బలహీనతలో, మాటలో తొందరపాటు, మనసులో తొందరపాటు, ఆలోచనలో తొందరపాటు, ప్రతి ఒక్క ఏరియాలో కూడా తొందరపాటు, ఏదో ఒక అపవిత్రత. నువ్వు ఇద్దరికే పట్టలేదే, నువ్వు తేజవాసులతో ఎట్లుంటావు? నిజంగా వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంటుంది తెలుసా? పరలోకపు కల్చర్ మనకు అర్థమైంది, మనకు బైబిల్లో ఉన్నటువంటిది. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, 21 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాడంట.
దానియేలుకి ఈ మర్మం ఏది ఇప్పుడు జరగబోయేటువంటి ఈ మర్మం అంతా కూడా గబ్రియేలు దేవదూతకు చెప్పి ఆయనకిచ్చి, నువ్వు వెళ్ళి దానియేలుకి దీన్ని చెప్పు, దానియేలు రాస్తాడు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇదంతా జరుగుతుంది అని చెప్పి గబ్రియేలుకి ఇచ్చి పంపిస్తే, ఈ రివలేషన్ ప్రత్యక్షత రాకుండా గబ్రియేలు ఏం చేశాడంట, వీడు ఆపేశాడు. గబ్రియేల్ దేవదూతని కిందకి రానియకుండా సాతాను అక్కడ 21 days ఆపేశాడు. గబ్రియేల్ ఏం చేయాలి? యూజ్లెస్ ఫెలో, నువ్వు నన్ను ఆపుతావరా అని చెప్పి గబ్రియేలు వాడితో ఫైట్ చేశాడా? చేయలా. ఫైట్ చేయగలడా? చేయగలడు. వీడు పడిపోయినోడు, వాళ్ళు ప్రభుత్వం నిలబడినోళ్ళు, వాళ్ళు ఏమైనా చేయగలరు, కానీ ఫైట్ చేయలేదు ఆయన. 21 days వెళ్ళటానికి చూశాడు కానీ ఫైట్ చేయడానికి చూడలేదు. ఎందుకంటే ఆయన ఫైటింగ్ కోసం నిర్ణయించబడిన ఏంజెల్ కాదు ఆయన. నిజంగా కల్చర్ చూడండి, ఫైటింగ్ కొరకు, యుద్ధం కొరకు, దెబ్బలాట కొరకు నిర్ణయించబడిన ఏంజెల్ కాదు ఆయన. సందేశం చెప్పడానికి నిర్ణయించబడిన ఏంజెల్ ఆయన. వీడు ఎంత ఆటంకపరిచినా, ఎంతైనా సహించాడు, ఓర్చుకున్నాడు. ఆయన 21 days ప్రయత్నమే చేశాడు కానీ దెబ్బలాళ్ళ. మనల్ని ఎవడన్నా ఆపితే పగిలిపోద్ది అంతే. ఏమనుకున్నావు అసలు నన్ను? ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? బ్యాక్గ్రౌండ్ తీసేయడానికే కదా చర్చకొచ్చింది. నీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోవడానికి కదా చర్చకొచ్చింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అంటే నువ్వు అక్కడే ఉండంటాడు దేవుడు. అప్పుడు మిఖాయేలు వచ్చి, ఎవరైతే ఫైట్ చేయాలో, ఎవరైతే దెబ్బలాడాలో, ఎవరైతే యుద్ధం చేయడానికి నిర్ణయించబడ్డాడో ఆయన వచ్చి వాడిని జయించి ఈయన కిందకు వదిలితే తప్ప అప్పుడు వెళ్ళాడు ఈయన. అసలు మన కాని పనులు ఈయన చేస్తామో మనం దూరకూడని విషయాల్లో ఎన్నిట్లో దూరేస్తామో మనం. పైగా దానికి ఒక పెద్ద ఘనత మనకి. యేసుప్రభుని వచ్చి ఎవడో, అయ్యా మా అన్నకి నాకు చాలా గొడవలు అవుతున్నాయి, ఆస్తి విషయంలో తగాదాలు వస్తున్నాయి, నువ్వు తెలివిగలడివి, జ్ఞానం గలడివి, మంచిగా న్యాయం చెప్పగలవు కదా, ఒకసారి మా ఇద్దరికి కొద్దిగా తగాదా తీర్చాయా అన్నాడు. అదే మనమైతే ఏం చేసేవాళ్ళం? కద్దర బట్టలు వేసుకుని, కద్దర షర్ట్ వేసుకుని, దెబ్బకి రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఎదురుగా కూర్చుని, కుర్చీ తీసుకురండి అని చెప్పి కూర్చోబెట్టి, రే కూర్చోండి అక్కడ అని కూర్చోబెట్టి, ఆయన ఏమన్నాడు? పోయి నన్ను తీర్పరిగానైనాను న్యాయం తీర్చేవాడు కానీ నన్ను నియమించింది ఎవడయ్యా? నేను రక్షణ పని చేయటానికి వచ్చాను. నేను రక్షణ పని చేసి చావటానికి వచ్చానయ్యా. నేను తీర్పులు తీర్చడానికి, నీకు భూమి పంచిపెట్టడానికి, ఆడికి భూమి పంచిపెట్టడానికి నేను ఏ పనితో వచ్చినా ఆ పనే చేస్తా. ఇట్టని పనికి మాలిన పని చేయగలిగినా చేయను అన్నాడు. ఇది వాళ్ళ కల్చర్. మన కల్చర్ ఏంటి మరి? ఏం చేద్దాం, తప్పట్లేదు. ఇప్పుడు మీ పాస్టర్ గారి పరిస్థితి ఇది చెప్తుంటే నాకు అట్లాగే ఉంది. మీరు స్థలాలు కొనేటప్పుడు ఫస్ట్ లీగల్ ఎంక్వైరీ నా దగ్గరే. మీరు లాయర్తో చేయాల్సింది లీగల్ ఎంక్వైరీ నాతో చేయిస్తారు. మీరు ఏదైనా కౌన్సిలింగ్ సలహాలు తీసుకోవాల్సిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరే తీసుకుంటారు. ఏమంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎట్టా ఆల్టర్ చేసుకోవాలో ఫైనాన్షియల్గా మళ్ళీ నన్ను అడుగుతారు. నేను చెప్పాల్సింది ఏంటి? ప్రార్థన చేస్తా అనాల్సింది. ఇవన్నీ నాకెందుకు అసలు? ఇవన్నీ నాకెందుకు? సరే చేయకూడదు మరి, ఏమో చేయగలిగినంత వరకు చేస్తున్నాను. దేవుని దయ వల్ల సలహాలు వికటించలేదు కాబట్టి సరిపోయింది. సలహా వికటిస్తే ఆ పాష గారు చెప్పాడు చేయమని, ఆయన చెప్పాడు కాబట్టి చేసాను. లేదని చేసేవాళ్ళం కాదు. నా పనికి మళ్ళీ సలహా ఇచ్చాడంటే అప్పుడు వసదు మొట్టుకాయ. మళ్ళీ జీవితంలో ఎవరికి చెప్పకూడదని. సరే, హెవెన్లీ కల్చర్ ఏంటంటే వాళ్ళు ఎవరి పని వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు. వాళ్ళు గబ్రియేలైనా, మిఖాయేలైనా, కెరూబులైనా, సెరూబులైనా. కానీ మనం మాత్రం ఉండాల్సిన విధంగా. నేను ఒక మాట ఏమంటానంటే, నువ్వు తేజోవాసులతో రేపు స్వాస్థ్యాన్ని పంచుకోవటం పక్కన పెట్టు. నీ పక్కన ఉన్నటువంటి ఫెలో బ్రదర్తో, ఫెలో సిస్టర్తో
నీ భక్తిని నువ్వు కరెక్ట్గా కాపాడుకుని రుజువు చేసిన రోజున యు ఆర్ ఎలిజిబుల్ ఇన్ హెవెన్. యు ఆర్ ఎలిజిబుల్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ హెవెన్. ఆ తేజవాసులతో కలవటానికి నీకు ఒక అర్హత ఉంది. దేవుడు మన కోపాన్ని రెచ్చగొట్టే కొన్ని పరిస్థితులు తెస్తాడు. మన కోపం, ఒకవేళ ఆ సహోదరుడు అలా చేస్తాడు, మన కోపం రెచ్చగొట్టే పని చేస్తాడు. అప్పుడు నువ్వు గ్రహించాల్సింది, నా పవిత్రతను నేను కోల్పోకూడదు. అనరాని మాట ఏయో అంటారు, నువ్వు కూడా అనే చేసేటట్లు నీ నోటిని కలుషితం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ నీ పరిశుద్ధతను నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ విషయంలో 90% ఆఫ్ క్రిస్టియన్స్ ఫెయిల్. నాకు చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే, మనుషులతో మసులుకోవటమే నీకు రానప్పుడు అసలు పరిశుద్ధులతో ఎలా మసులుకుంటావు? మనుషులతో మాట్లాడటమే నీకు చేత కానప్పుడు, నీ పవిత్రతను మాటలను కాపాడుకోలేనప్పుడు దేవదూతలతో రేపు ఎలా మాట్లాడతావు? దేవునితో ఎలా మాట్లాడతావు? అందుకని మీ మాటలు ఎలా ఉండాలి? రుచికరంగా ఉండాలి. ఉప్పు వేసినట్టు ఎట్టు ఉండాలంట? రుచికరముగాను కృపాసహితముగాను ఉండనియండి. మీ మాట అట్లా ఉండాలి. ఒక ఆయన మొన్న అంటున్నాడు, ఒక ఆయన, సార్ రౌడీ పాస్టర్ గారు తెలుసా మీకు అన్నాడు. పాస్టర్ గారే, కానీ ఏంటంటే ఆయన రౌడీ పాస్టర్ అంటే ఆయన మాట, ఆయన ప్రవర్తన, ఆయన ఇది అంత ఎట్లా ఉంటుందంటే రౌడీ లేకుండా ఉంటుంది. కాబట్టి ఆయనకి ఒకటి ట్యాగ్ లైన్ తగిలిచ్చారు ఆయనకు, రౌడీ పాస్టర్. సో వీ హ్యావ్ టు చెక్. ఇది మనం అప్పుడు చూసుకుందామంటే కుదిరే పని కాదు. మనం ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిలిప్పీ పత్రికలు చెప్తున్నాడు, ఈ తేజోవాసులతో మనకు దేవుడు ఈ బంధాన్ని కలుగు చేశాడు. సో 3:13 కొలస్సీ 3:13 ఎవడైనను తనకు హాని చేసినని అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేయండి? ధరించుకోండి. ఒకసారి పైకి 12 చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరంటే వీళ్ళు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతాన్ని ఏం చేయండి? బట్టలు ధరించినట్టు రోజుకొకటి ధరించండి. ఫ్యాషన్లో ఎప్పుడెప్పుడు ఎట్లా మారుస్తారో అప్పుడప్పుడు మీరు జాలిని, మనసుని, దయను, దయాళత్వాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని అదొక షర్టు ఇదొక ప్యాంట్ వేయండి. ఇది ఏమిటంటే పరిశుద్ధులకు తగింది. ఇది పరిశుద్ధులకు తగినట్లు. పరిశుద్ధులకు తగినట్లు అంటే వీళ్ళలో జాలి ఉంటుందంట, దయాళత్వం ఉంటుందంట, వినయం ఉంటుందంట, సాత్వికం ఉంటుందంట, దీర్ఘశాంతం ఉంటుందంట. ఇవి పరిశుద్ధులకు తగినవి. వీళ్ళు పరిశుద్ధులు అనడానికి సూట్ అయ్యేవి క్వాలిటీస్. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, సాతాను ఏమైనా మీ పరిశుద్ధత నుంచి మిమ్మల్ని ఏమైనా తప్పించాడంటారా? వాస్తవంగా చెప్పండి. సాతాను మిమ్మల్ని మాట ద్వారానైనా, ఆలోచన ద్వారానైనా, హృదయంలోనైనా, ప్రవర్తన ద్వారానైనా ఎక్కడైనా సాతాను మీ పవిత్రత నుంచి మిమ్మల్ని తప్పిస్తున్నాడా? తప్పించాడా? పౌలు ఆందోళన పడుతున్నది కరెక్టేనా? మరి తప్పించబడిన మనం ఏం చేయాలి? అట్లాగే ఉండిపోదామా? మర్చిపోవద్దు, నీ పవిత్రత నుంచి నువ్వు తప్పించబడినా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచిన పరిశుద్ధత నుండి ఎవ్వడు తప్పించలేడు.
నువ్వు పరిశుద్ధునిగా ప్రవర్తించాలి, కానీ పరిశుద్ధునికి తగినట్టు ప్రవర్తించాలి. ఎందుకంటే పరిశుద్ధుడిగా నేను ఏం చేశాడు ఆయన? మార్చేశాడు. పరిశుద్ధుడికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి, కానీ తగినట్టుగా నువ్వు ప్రవర్తించలా. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే, ఐఎమ్ సారీ, నువ్వు నాకు ఇచ్చిన హోదాని, నువ్వు నాకు ఇచ్చిన ఆధిక్యతని, నువ్వు నాకు ఇచ్చిన గౌరవాన్ని, నువ్వు నాకు ఇచ్చిన గుర్తింపు నేను మిస్ అయ్యాను, నన్ను క్షమించు అని మరలా తిరిగి ఈ పొజిషన్కు మనం చేయాలి. ఎందుకంటే ఇది క్రియల ద్వారా వచ్చింది కాదు, ఇది క్రియల ద్వారా పోయేది కాదు. యేసుక్రీస్తును దూషిస్తే తప్ప. కాబట్టి మన ప్రవర్తనలో ఇలాంటి పొరపాట్లు ఉంటే, ఎక్కడైనా మార్గం తప్పినట్టుగా ఉంటే, ఇమీడియట్గా ప్రభు దగ్గరికి మనం వచ్చి మనకు అనుగ్రహించబడిన ఐడెంటిటీని ఇంకొకసారి జ్ఞాపకం చేసుకొని క్షమించమని చెప్పి ఆ అపరిశుద్ధత నుండి, ఆ అపవిత్రత నుండి మనం ఏం చేయాలి? దూరం చేయాలి. 2 Corinthians 7:1 చూద్దాం ఒకసారి. 2 కొరింథీ, ఈ రెఫరెన్సెస్ చూడడం చాలా మంచిది. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఉన్నవి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. మరలా జాగ్రత్తగా చూడండి. ప్రియులారా, ప్రియులారా అంటే ఎవరికి చెప్తున్నాడు? ఇది విశ్వాసులకు చెప్తున్నాడు, దేవుని పిల్లలతో చెప్తున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో, ఒకటి దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? అది సంగతి. ఇప్పుడు ఈ తప్పించడం ద్వారా మన పరిశుద్ధత ఏమైంది? తగ్గింది. ఇప్పుడు ఈ పరిశుద్ధతను ఏం చేయాలి? మనం సంపూర్ణం చేయాలి. ఈ పరిశుద్ధతను మీరు సంపూర్ణము చేసి, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు కాదు ఆయన, మనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పవిత్రులుగా ఏం చేయాలి? మనం చేసుకోవాలి. ఆయన చేసేసాడు ఆల్రెడీ నిన్ను. అప్పుడు ఆ స్టేజ్కి నువ్వు తగ్గావు. ఇప్పుడు మళ్ళీ నువ్వేమవ్వాలి? పెరగాలి. కాబట్టి సాతాను యొక్క తంత్రాలలో అతి ప్రాముఖ్యమైంది నిన్ను పరిశుద్ధత నుండి ట్రిక్కీష్గా తప్పించడం, కుయుక్తితో నిన్ను తప్పించడం. ఎందుకు అంటే, ఈ పరిశుద్ధతను కానీ నీకు దూరం చేస్తే, ఒకటి దేవుణ్ణి చూడలేవు, 2 దేవునితో నువ్వు ఉండలేవు, 3 పరిశుద్ధత లేనివాడు ఆయన వాడు కాడు. నిన్ను ఆయన వాడు కానీయకుండా చేసేవాడంటే నువ్వు సాతాను వాడివే. కాబట్టి మన పరిశుద్ధతను మాట విషయంలో, చూపు విషయంలో, మనసు విషయంలో, హృదయం విషయంలో, ప్రవర్తన విషయంలో మన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకుందాం. దాన్ని సంపూర్ణం చేసుకుందాం. సంపూర్ణం పాస్టర్ గారు చేయరు, సంపూర్ణం దేవుడు చేయడు. నీ పవిత్రతని నువ్వే సంపూర్ణం చేసుకోవాలి. ఎందుకంటే రేపు నువ్వు ఆ రాజ్యంలో ఉంటావు. నీ తరపున ఎవ్వరు ఉండరు, నువ్వే అక్కడ ఉండాలి. అక్కడ ఉండకపోతే ఉండాల్సిన స్థలం నరకం. అక్కడ ఉండకూడదని దేవుడు మనం నిర్ణయించాడు కనుక ఈ పవిత్రతని జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. రేపు తేజోవాసులతో నువ్వు ఉండాలంటే నీ ప్రక్కన విశ్వాసితో, నీ కుటుంబంతో, పరిశుద్ధులతో ఆ ప్రేమను చూపించి పరిశుద్ధతకు తగిన జీవితాన్ని కలిగి మనం ఉంటే నిజంగా ప్రభువుతో ఉండే భాగ్యం మనకి దొరుకుతుంది. అట్టి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దుష్టుడు ఎవరినైనా ఎక్కడైనా తప్పించి ఉంటే ప్రభుని ఈరోజు వేడుకుందాం. నా పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నాను, నేనే చేసుకుంటాను. నా నోటి ద్వారా చేసిన తప్పుని, నా ఆలోచనల ద్వారా చేసిన తప్పు, నా ప్రవర్తన ద్వారా చేసిన తప్పుని ఐ మై సెల్ఫ్ కరెక్టింగ్ ఫాదర్.
నువ్వు నన్ను పరిశుద్ధునిగా చేశావు, నేను పరిశుద్ధునికి తగినట్లుగా నేను ప్రవర్తించట్లేదు. ఓ ప్రభువా, తేజోవాసులైన పరిశుద్ధులతో స్వాస్థ్యం మనకు అనుగ్రహించాడంట. పరిశుద్ధులకు తగినట్లు మన పవిత్రతను మనం సంపూర్ణం చేసుకుందాం. మన ఆత్మకు కలిగిన కల్మషం నుండి, మన శరీరమునకు కలిగిన కల్మషం నుండి మనం పవిత్రులుగా మార్చబడతాం. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేనివాడు ప్రభువుని చూడలేడు. తేజోవాసులతో స్వాస్థ్యం మీరు కలిగి ఉండాలని నా కోరిక. అందుకే భూమికి పునాదులు వేయబడక మునిపే నా ఎదుట మీరు పరిశుద్ధులుగా నిలబడాలని నా కుమారుణ్ణి పంపించి మీ అపరిశుద్ధతను తీసివేశాను. కుయుక్తి ద్వారా మీ తండ్రి అయిన ఆదాము అవ్వ పోగొట్టుకున్న పవిత్రతను నా కుమారుని ద్వారా మీకు ఇచ్చాను. ఇప్పుడు ఆ పవిత్రత నుండి కూడా మిమ్మల్ని దూరం చేయాలని సాతాను యొక్క కుయుక్తి. తండ్రి, నీ బిడ్డ ప్రార్థించిన విధంగా న్యూ జెరూసలేం సంఘం సాతాను యొక్క కుయుక్తిని ఎరుగనటువంటిది కాదు. మా మాటల్లో తొందరపాటు రప్పించి, కోపాన్ని రప్పించి, అనకూడని మాటలు అనిపించి, పలకకూడని మాటలు పలికించి మా విషయంలో సంబరపడతాడు సాతాను, సంబరాలు చేసుకుంటాడు సాతాను. వీని నోటిని అపవిత్రంగా మార్చాను అని మా కళ్ళు చూడకూడని విషయాలని చూపించి సంబరపడతాడు సాతాను. వీళ్ళ కళ్ళు అపవిత్రపరిచాను. హృదయంలో మనసులో రాకూడని ఆలోచనలు రప్పించి సంబరపడుతున్నాడు సాతాను. పవిత్రత నుంచి తప్పించాను అని. కానీ ఈరోజు ఒక ప్రార్థన చేస్తున్నా. మా పవిత్రతను సంపూర్తి చేసుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం. మా పవిత్రతను సంపూర్తి చేసుకోవడానికి ఈరోజు మీ మాటను విని ఇష్టపడుతున్నాం. ప్రతి విధమైన అపవిత్రత నుంచి, ప్రతి విధమైన అపవిత్రత నుంచి, ప్రతి విధమైనటువంటి దైవ సంబంధమైన వ్యతిరేకత నుంచి యేసు నామములో దూరం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకు దగ్గర చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ పరిశుద్ధత నీ రక్తం ద్వారా మాకు ఇచ్చావో, ఏ పరిశుద్ధత నీ ప్రాణదానం ద్వారా మాకు ఇచ్చావో, ఏ పరిశుద్ధతను ప్రభువా నీ పునరుద్ధానం ద్వారా మాకు ఇచ్చావో, ఆ పరిశుద్ధతకు తగిన జీవితం మా బ్రతుకులో ఈ రోజున కోరుకుంటున్నాం. అపవిత్రత కలిగినటువంటి ప్రతి ప్రవర్తన క్షమించమని కోరుకుంటున్నాం. క్షమించమని ప్రాధేయపడుతున్నాం. మీ పవిత్ర రక్తములో కడిగి శుద్ధి చేయమని అడుగుతున్నాం. పవిత్రత నుంచి తప్పిపోకుండా ప్రభువుని ప్రభువుగా చూడగలిగే కళ్ళు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను చూడని కళ్ళు, లోకాన్ని చూసే కళ్ళు ఎందుకయ్యా? సాతాన్ని చూసే కళ్ళు ఎందుకయ్యా? ప్రభువా, సాతాను కుయుక్తుల్లో ప్రాముఖ్యమైంది పవిత్రత నుంచి తప్పించాడు అని కూడా తెలియకుండా తప్పించేస్తున్నాడు. దాని విషయంలో ఎక్కడా కూడా అసలు ఆసక్తి లేని విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాడి కుతంత్రమును మనం ఎరుగని వారము కాదు అన్నట్లుగా, కాబట్టి ఈరోజు మీ పవిత్రతలో మమ్మల్ని నిలిపి పవిత్రతలో సంపూర్ణులు చేయమని న్యూ జెరూసలేం సంఘాన్ని ఈరోజు లైవ్లో వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఎవరైతే సంపూర్తి చేసుకోవడం నిర్ణయించుకున్నారో ప్రతి ఒక్కరిని ఈ రోజున అన్ని విషయాల్లో సంపూర్తి చేసి మా కళ్ళు మిమ్మల్ని చూడగలిగేవిగా, మా నోరు మీ గురించి ప్రస్తుతించగలిగేదిగా, మా అంతరంగములో మిమ్మల్ని పెట్టుకొని ఆరాధించగలిగే వారంగా, మా సత్ప్రవర్తన చేత నీకు మహిమ తేగలిగిన వారంగా మా జీవితాల్ని ఉంచుమని దీవించుమని
యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి ఈ పవిత్రతను సంపూర్తి చేసుకుని కృపను పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం మనెల్లరకు తోడై నడిపించునుగాక. ఆమేన్.